నువ్వు ఉద్యమం చేస్తూ డబ్బులు లేకపోతే ఈటెల నారాయణ డబ్బులు ఇచ్చేవాడు నీకు. ఈటెల నారాయణ అప్పటికి ఆస్తి కూడా డబ్బులు ఇచ్చేవాడు. ఇంకెవరో సింపతి తెలంగాణ సింపతైజర్స్ ఫారిన్ నుంచి పార్టీ పంపితే నడిపావు. నీ దగ్గర డబ్బులు లేవు, అంత లక్షలు కోట్లు నీ దగ్గర లేవు. ఉద్యమం ఆవేశం తప్పితే, ఆలోచన తప్పితే ఇవి లేవు. నీ కొడుకు కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేస్తూ చదువుతున్న కేటీఆర్ తన చెల్లెలు కవిత పెళ్లికి రావడానికి డబ్బులు లేకపోతే, డబ్బులు లేకుంటే మధుయాష్కి డబ్బులు ఇస్తే, మధుయాష్కి డబ్బులు మీ నాన్న స్నేహితం వల్ల డబ్బులు ఇస్తే ఆ డబ్బులతోటి నువ్వు వచ్చావు, వచ్చి పెళ్లి చూసుకుని వెళ్ళావు. ఇది మీ ఆర్థిక పరిస్థితి. ఇవాళ ఏంటయ్యా 2013 నుంచి ఇవాళ 2022 వచ్చేటికి మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఈ 8 ఏళ్లలో, ఈ 9 ఏళ్ళు మీరేమైనా ఇంటర్నేషనల్ వ్యాపారాలు చేశారా? కోట్లు గడించడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఇన్ని వేల భూములు, ఈ ఫామ్ హౌసులు, ఈ గెస్ట్ హౌసులు, ఎకరాల పొలాలు, భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు ఏ వ్యాపారం చేస్తే వచ్చేది? మీరు చేసిన ఎమ్మెల్యే పోస్టుకిను మీకు వచ్చే జీతం ఎంత? ఇంత జీతంతో ఇన్ని కోట్లు, ఇంత విలువలు, 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజల చోట్ల, ప్రజలు అడగట్లా, మేము ప్రజలకు తెలియజెప్పుతున్నాం. ఎన్ని ప్రజల్లో ఉంది, అన్ని అబద్ధాల కోరు, అన్ని డ్రామాలు ఆడుతున్నారు, ప్రతిదీ చేతకాక. అందుకని ఇప్పుడు మోడీని విమర్శించడం ద్వారా జాతీయ నాయకుడు అయిపోతున్నామని ఒక భ్రమ. మోడీకి మీకు పోలిక ఏమిటి? ప్రజలు చూస్తున్నారు. మోడీ 9-12 ఏళ్ళు సీఎంగా ఉండి 8 ఏళ్ళు పిఎంగా ఉంటే ₹1 ఆయన ఆస్తిలో కానీ, ఆయన ఈ పదవుల ద్వారా ఆయన ఒక్క ఆస్తి కొన్నాడని కానీ, పెంచుకున్నాడని కానీ, ఒక విలువ ఆయన ఆనాడు బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటో దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్, ఆయన ఇల్లు తప్పితే ఎక్కడన్నా 1% 0.0% ఆయన ఏమన్నా ఆస్తి పెరిగిందా? ఆస్తి సంపాదించి ఆయన కుటుంబ వ్యవస్థలు ఎవరన్నా, ఆయన అన్నదమ్ములు ఏ ఉద్యోగం చేసేవాడు? ఒక అన్నదమ్ముడు దూరదర్శనం చేస్తే అదే ఉద్యోగంలో రిటైర్ అయ్యాడు ఆయన. వాళ్ళ అమ్మ ఏ ఇంట్లో ఉందో అదే ఇంట్లో ఉంది ఆ తల్లి. ఆయన ఇంకో తన ఎనప సామాన్లు వ్యాపారం చేస్తుంటే అదే వ్యాపారంలో ఇప్పటికీ ఉన్నాడు. ప్రజలు వెళ్ళి చూసుకోవచ్చు. తన ఆశ్రిత పక్షపాతం అని తన కుటుంబాలు ఎవ్వరూ ఈయన పేరు అడ్డు పెట్టుకుని కుటుంబాలు ఎవరు కోట్లు సంపాదించాల మీలాగా. మీరు ఆయనతోటి పోటీ ఏంటి? ఆయన మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది? ప్రపంచం ఆయన్ని గుర్తిస్తుంది, ప్రపంచం ఆయన గౌరవిస్తుంది. కోవిడ్ వస్తే ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతూ ఉంటే ఇక్కడ ఇండియా ఇంతమంది ప్రజలను పెట్టుకుని కోవిడ్ని అనేక దేశాలకు కోవిడ్ మెడిసిన్ పంపించి కాపాడింది. ఆర్థిక స్తోమత కూడా అన్ని దేశాలు అతలాకుతలం అవుతుంటే భారతదేశం తన ఆర్థిక వ్యవస్థని నిలబెట్టుకోగలిగింది అని ప్రజలందరూ పొగుడుతూ ఉంటే ఆయనతోటి మీకు పోటీ ఏంటి? కేవలం ఏదో నోరుదు కదా అని వాగేస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నారా? ప్రజలు అసహించుకుంటున్నారు మోడీ గురించి మాట్లాడుతూ ఉంటే. వీళ్ళు మోడీ ఒక రాజర్షి, మీలాంటి ఒక క్షుద్ర రాజకీయ నాయకుడు కాదు, ఒక రాజర్షి, ఒక రాజులాగా సాహసంగాను ధైర్యంగా నిర్ణయాలు చేసుకోగలిగిన సమర్థుడు, అలాగే ఒక ఋషిలాగా మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని కట్టి కాపాడుతున్న వ్యక్తి. ఆ రాజర్షితోటి మీ క్షుద్ర రాజకీయ నాయకులు మీరెంత? మీరు ఆయన ముందు నిలబడగల యోగ్యత, అర్హత మీకు ఎక్కడుంది? ఆయనతో పోటాడు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఈ తుచ్చ రాజకీయాల్ని, ఈ అవినీతి రాజకీయాల్ని, ఈ కుటుంబ రాజకీయాల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ ఏ మారుమూల ఏ అవినీతి జరిగినా మీ హస్తం ఉంటుంది. అక్కడెక్కడో నేపాల్లో క్యాసినో జరిగితే క్యాసినో గొడవలు క్యాసినో లావాదేవీలు జరుగుతుంటే ఇక్కడ మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు. అక్కడెక్కడో గంజా ఈ డ్రగ్స్ జరిగితే ఇక్కడ హైదరాబాద్లో మీ మూలాలు. అక్కడెక్కడో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగితే ఇక్కడ మీ కవిత హ్యాండు, మీ మూలాలు. ఎక్కడ ఏ అవినీతి జరిగినా మీ మూలాలు ఉంటున్నాయి. అంటే మీ రెక్కలు, అవినీతి రెక్కలు అలా విచ్చుకుపోయి ఉన్నాయి. అలా సాగిపోతాం అనుకుంటున్నారా? ప్రజలు చూడాలనుకుంటున్నారా? అన్నీ బట్టబయలు అవుతాయి. కోర్టులు అన్ని విషయాలు రేపు రాబోతున్నాయి, కవిత విషయాలన్నీ. అందుకని ఈ కవిత విషయం రాబోతుంది. మన అన్ని బయట రికార్డ్స్లో వెళ్ళిపోయినాయి. మనం ఇక్కడ ఏమైపోతామో ప్రజల ముందు అని డబాయింపు సెక్షన్ కింద మోడీని తిట్టడాలు, కేంద్రాన్ని తిట్టడం. ప్రజలకు తెలియదా? నువ్వు తిట్టేస్తే పెట్రోల్ అంటావు. పెట్రోల్ 10-12 రూపాయలు తగ్గించింది కదా, నువ్వు ఎందుకు తగ్గించలా?
స్టేట్ గవర్నమెంట్ తగ్గించలే. మోడీ ఓపెన్గా చెప్పాడు, నాయన డాలర్ తగ్గటం వల్ల పెట్రోల్ బ్యారెల్ రేటు తగ్గటం వల్ల అనుకోని ఆదాయం వచ్చింది అని ఒక ప్రశ్న అడిగాడు. ఆయన అనుకోని ఆదాయం వచ్చింది, అనుకోని ఆదాయం, నీ ఇంటికి నువ్వు ఒక ఇల్లు నడుపుకుంటున్నావు, నీకు అనుకోని ఆదాయం వచ్చింది, ఏం చేస్తావు ఆదాయంతో? ముందుగా మన చుట్టూ ఉన్న అప్పులు తీర్చుకుంటామా, లేకపోతే మనం పంచుకుంటామా? అప్పులు తీర్చుకుంటాం. అదే చేశాను నేను. 1,65,000 కోట్ల అప్పులు ఈ ఆయిల్ కంపెనీలకి, దేశాలకి ఆయిల్ సప్లై చేస్తున్న దేశానికి 1,25,000 కోట్ల అప్పులు, 1,25,000 కోట్ల అప్పులు ఈ కంపెనీ సప్లై చేస్తున్న కంపెనీలకు అప్పులు పెట్టారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు. అప్పులు పెట్టారు. వాళ్ళు అప్పులు పెట్టేటప్పుడు మన సప్లైలోనూ వెయిటింగ్ ఛార్జీ, సిట్టింగ్ ఛార్జీ, అన్నదిడంగా డాలర్లోనే పేమెంట్ కావాలి. ఇవాళ అప్పులు తీర్చాం కనుకే మన ఇండియన్ రూపీలో ఇస్తున్నాం. ఫారెన్ కరెన్సీ మనకు సేవ్ అవుతుంది, ఇండియన్ రూపీలో ఇస్తున్నాం. ఇంకా పైగా మొత్తం డబ్బు ఇవ్వట్లా, కొంత డబ్బు, కొంత బార్టర్ ఎకానమీ లాగా గోధుమల సప్లై. నోరు మూసుకుని తీసుకుంటాం. ఎందుకు? మన అప్పులు లేదు, అప్పులు కట్టేసాం. అది ప్రజలకు, దేశానికి చేయాలి. ఈ రాబోయే కాలంలో మనకి ఇంకా తగ్గుతాయి. ముందు అది ఆయన అడిగాడు, అది మేము చేసేది పద్ధతి. మీకు మళ్ళీ అప్పులు పెట్టేసి దేశంని అప్పులు పాలు చేసేసి ఇక్కడ మాత్రం ఏదో డ్రామా చేయటం కాదు. కష్టపడండి, మీరు కోఆపరేట్ చేయండి, ప్రజల్ని అడిగాడు ఆయన. ఇలా చేస్తున్నాం. ఈ వచ్చిన డబ్బు వాస్తవమే, మనకు అనుకోకుండా బ్యారెల్ రేటు తగ్గడం, కోట్లు మిగిలినాయి. ఈ కోట్లు ఏం చేయాలి? మనం పంచుకుందామా, అప్పులు తీరుద్దామా? అప్పులు తీరుద్దామా అని ప్రజల అభిప్రాయం. అందుకని చేశాడు. ఇవన్నీ ఏదో మాటలు మీరు మాట్లాడుతుంటే మీ రాజకీయాలు పోయినాయి, ఆ రోజులు పోయినాయి. పిచ్చి డ్రామా మాటలు, గాలి మాటలు మాట్లాడుతూ ప్రజలు అంగీకరిస్తాడు లేదు. కనుక రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దుబ్బాకలో మొట్టికాయ వేశారు, హుజూరాబాదులో వీపు విమానం మూతలాగా చరణాకులతో కొట్టినట్టు వేశారు దెబ్బ. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 సీట్ల నుంచి 45 సీట్లకు బీజేపీని తీసుకొచ్చి మీ చెంప చెళ్ళు అనిపించారు. ఇవాళ మునుగోడు ఎలక్షన్లో మీకు మీ పతనానికి పునాది వేయబోతున్నారు. అది తెలుసుకునే, అది జరిగిపోయింది, ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ఆయనకి అన్ని రిపోర్ట్లు వచ్చినాయి. ఆయన రాబట్టే భయపడిపోతున్నాడు, వణికిపోతున్నారు ఈ నలుగురు. వణికిపోతూ ఏం మాట్లాడుతున్నామో, ఎందుకు ఏదో ఒకటి మా కంగారు పడిపోతున్నారు ఎప్పుడు. అందుకనే బై ఎలక్షన్ కూడా తప్పించడానికే మార్గం ఆలోచిస్తున్నాడు. ఏదో ఒక అల్లరి జరగాలి, అల్లరి జరిగితే ఆ అల్లరిని అడ్డు పెట్టుకొని నేను ప్రజల ముందుకు వెళ్తాను అందామని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే బై ఎలక్షన్లో ఓడిపోతామని తెలుసు. ఈ మునుగోడులో ఓడిపోతే మరో 3 నెలల్లో పార్టీ ఉండదు, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీలు వదిలేస్తారు. తెలుసు ఆయనకి. ఆ భయం 2003 దాకా ఉండదు మన బతుకు, ఇప్పటికే అయిపోతుందని భయం తెలుసు. ఆ భయంతో ఏదో ఒక డ్రామా చేయాలని. అందుకనే మొన్న అప్రాచ్యుడు, ఆ దౌర్భాగ్యుడు హిందూ దేవుళ్ళని తిట్టే ఒక యదవని తీసుకొచ్చి వాడు ఏదో కామెడీ షో, ఇదేదో కావాలని కేటీఆర్ వాడిని పిలిపించి వాడు కామెడీ షో వాడు చేయాలి. ఆ కామెడీ షో వాడు వస్తే బీజేపీ వాళ్ళు హిందువులు గొడవ పడతారు. దాని గొడవ నుంచి మనం ఏదో లబ్ధి పొందొచ్చు అని ఒక ఏదో ఐడియా వేస్తారు. అది బెడిసి కొట్టింది. అట్లా ఏదో గొడవ. మా బండి సంజయ్ మొదటి 2 యాత్రలు ఏ గొడవ లేదు. ఇప్పుడు ఎన్ని ముంచుకొస్తారే కానీ మనుషులు దాడి చేయటాలు, యాత్ర మీద దాడి చేయటాలు ఎన్ని చేస్తున్నారు. ఏమి చేసినా ఎన్ని చించుకున్నా ఆయన పతనం అయిపోయింది. ఆ కుటుంబ పాలన అయిపోయింది. ఆ పతనం ఖాయం. 2023లో బీజేపీ జెండా ఎగరటం ఖాయం. భారత్ మాతాకి జై. తెలంగాణలో పక్కా బీజేపీ వస్తుందని అంటారు, గ్యారంటీ సార్. కాకపోతే మన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చెప్తున్నారు, ఇక్కడ చాలా పెట్టుబడులు కూడా వచ్చాయి, తెలంగాణ అభివృద్ధి చూసే అవన్నీ వచ్చాయి. అండ్ కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ కూడా. కాళేశ్వరం ప్రాజెక్టుని ఒక మంచి ప్రాజెక్టు, అది అవినీతి ప్రాజెక్టు. 30 కోట్ల ప్రాజెక్టును 100 లక్షల కోట్లకు చేసి ఎందుకు చేశారయ్యా మీరు? మీ కమిషన్ల కోసం, ఆ బేభత్సమైన కమిషన్లు తినడం కోసం చేసేసి అది ప్రాజెక్టు నాణ్యత లేని ప్రాజెక్టు కట్టి ఒక వాన వస్తే 10 మీటర్ మొత్తం మునిగిపోయింది, మీటర్లన్నీ మునిగిపోయింది మొత్తం. అదే నాణ్యత? ఈ మాత్రం వానకి మునిగిపోతాయా? ఎంత నాణ్యత లోపంతో కట్టించారు మీరు? మీ కమిషన్లు తినేసేసి కమిషన్ల కోసం ఈ నాణ్యత లేదు, ఏదో జరిపించేసింది. అది ఎక్కడ ఈ వాన ఎంత వాన వస్తుందని ఎదురుకోలేదు, వాన వచ్చింది పోయింది. ఏమిటి ఎందుకు అయింది? దాని మీద ఎవడు బాధ్యత? ఇప్పుడు ఆ పైపులు మళ్ళీ పనిచేస్తాయా, మీటర్లు పనిచేస్తాయా, లేదు కొత్త మీటర్లు వేయాలంటే ఏమిటి తెలియదు. ఇంకా అది అన్నీ అయినా కానీ చెక్ చేసే కానీ ఇవన్నీ పెద్ద ప్రాజెక్ట్, అది గొప్ప ప్రాజెక్టా, మేధావి ప్రాజెక్టా?
మీరు ఏ దాంట్లో మీరు ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాజెక్ట్ అయితే మన కమిషన్లు ఎక్కువగా వస్తాయి వాటి మీద ఇంత కాన్సన్ట్రేషన్. రోడ్లు ఎక్కడ ఉన్నాయి రాష్ట్రంలో? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? మీకు అధికారం ఇచ్చినప్పుడు ఖజానా ఏంటి పరిస్థితి? సర్ప్లస్. ఇవాళ ఏంటి ఖజానా పరిస్థితి? 5 లక్షల కోట్లకు పైగా అప్పు. మీకు అప్పుడు సర్ప్లస్. అప్పుడు తెలంగాణలో ఒక బిడ్డ పుడితే 10,000 రూపాయల ఆదాయంతో పుట్టిన రోజు అది. ఇవాళ ఒక తెలంగాణలో ఒక బిడ్డ పుడితే 80,000 అప్పుతోటి పుడుతున్నాడు. ఇలా దౌర్భాగ్యంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇంకా మీరు మాట్లాడతారా మేము ఇచ్చేసామని? మీరు ఏం చేశారు? ఉన్న రాష్ట్రాన్ని, చేతికి వచ్చిన రాష్ట్రాన్ని, ఆదాయం ఉన్న అంత మంచి రాష్ట్రాన్ని, రిచ్ రాష్ట్రాన్ని ఆదాయం ఏమైపోయింది? అప్పుల పాలు ఎందుకు అయ్యింది? అంతటి మంచి ఆదాయం ఉన్న ప్రత్యేక తెలంగాణ వచ్చినాక అంతటి ఆదాయం ఏమైపోయింది? సర్ప్లస్లో ఉన్న ఖజానా ఎందుకు మైనస్కి వచ్చింది? ఈ అప్పులన్నీ మరి ఇంత చేసి ఏం చేశారు? ఒక చిన్న వాన పడితే మెయిన్ రోడ్డు కాదు, పక్క రోడ్డు కాదు, లోపల రోడ్డు కాదు, అన్నీ మునిగిపోతున్నాయి. ఊర్లో కాలనీలోకి వెళ్తే డ్రైనేజ్ నీళ్లు ఇళ్లలోకి వెళ్ళిపోతున్నాయి, మంచినీళ్ళు దీంతో కలిసిపోతున్నాయి. ఏమిటయ్యా మీరు చేసింది? ఏమిటి చేశారు మీరు? ఊళ్ళో సొల్లు వాగుడు అహంకార మాటలు మాట్లాడతా తప్పితే, ఒక ఓవైసీలని భుజానెక్కించుకుని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయటం తప్పితే, హిందువులు దొందుగాళ్ళు అని వ్యాఖ్యానించడం తప్పితే ఏమి చేశారా మీరు? మీ భాష ఏంటి? మాట్లాడితే ఏదో బెచ్చబస్గాళ్ళు అంటాము, సన్నాసులు అంటాము, నోటికొచ్చిన భాష మాట్లాడేయటము. ఏం చేశారు మీరు? ఈ ఎదవాగుడు నేర్పారు సమాజానికి. మీలాంటి గాలివాగుడు, బుద్ధి లేని మాటలు, సంస్కారం లేని మాటలు అలవాటు చేస్తున్నారు. మీకు ఇంకేమి చేయాల? మీరు చేసింది అదే. మీరు ఎలా గెలిపిస్తారు మిమ్మల్ని ప్రజలు? విసిగిపోయి ఉన్నారు. ఎప్పుడు ఆ రోజు వస్తుందా? వీళ్ళని తరిమేయాలంత కసిలో ఉన్నారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఖచ్చితంగా వీళ్ళ పతనం ఖాయం. వీళ్ళ అహంకార పాలనకి స్వస్తి అంతే. సార్, మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బీజేపీకి ఇక్కడ